Polynucleotide kinase. ఇది ఒక modification enzyme similar to ligase, and దీని other names వచ్చేసి ATP is to 5' dephosphopolynucleotide 5' phosphatase, PNK, polynucleotide 5' hydroxyl kinase, ఇది బాగా యూజ్ చేస్తారు. And you can also find the similar names, and DNA kinase simple గా. And polynucleotide kinase అనే enzyme బ్యాక్టీరియోఫేజ్ నుంచి ఐసోలేట్ చేస్తారు, లైక్ T4, T7 అండ్ ఇఫ్ అదర్ టైప్స్ ఆల్సో. అండ్ ఈ ఎంజైమ్ మెయిన్గా ట్రాన్స్ఫర్స్ ది ఫాస్ఫేట్ మాలిక్యూల్ టు 5' end of DNA. సో దిస్ యూటిలైజెస్ ది ఎనర్జీ. సో ఫాస్ఫేట్ ఎక్కడి నుంచి తీసుకుంటుందంటే ATP నుంచి తీసుకుంటుంది, దాట్ ఈస్ గామా ఫాస్ఫేట్. అండ్ 5' end దగ్గర OH గ్రూప్ ఉంటుంది. సో దాన్ని తీసేసి మన ఫాస్ఫేట్ మాలిక్యూల్ అనేది రీప్లేస్ చేస్తుంది. దాట్ ఈస్ ఆర్ పాలీన్యూక్లియోటైడ్ కైనేజ్ ఎంజైమ్. ఇది ఫర్దర్గా లైగేషన్ రియాక్షన్స్కి తర్వాత లేబులింగ్కి కోసం యూజ్ చేసుకుంటూ ఉంటారు. ఈ పిక్చర్లో చూస్తే ఐ హ్యావ్ ఎ పాలీన్యూక్లియోటైడ్. సో చాలా న్యూక్లియోటైడ్స్ అని కలిపి ఉన్నాయి. సో ఐ హ్యావ్ గివెన్ లేబుల్ టు A and B న్యూక్లియోటైడ్స్, అలాగా ఒక చైన్ అనుకోండి. ఓకే, సపోజ్ ఐ హ్యావ్ ఎ ఫస్ట్ న్యూక్లియోటైడ్ ఏ న్యూక్లియోటైడ్ అంటే 3 కాంపోనెంట్స్ ఉంటాయి. వన్ ఈజ్ బేస్, షుగర్ మాలిక్యూల్ అండ్ నైట్రోజన్ అండ్ ఫాస్ఫేట్ మాలిక్యూల్. ఓకే, సో ఏ అనుకుంటున్నాను నా న్యూక్లియోటైడ్ పేరు. సో ఐ హ్యావ్ బేస్ ఏ రెడీ అండ్ షుగర్ మాలిక్యూల్ ఏ రెడీ, కానీ అక్కడ ఏ అనే ఫాస్ఫేట్ మాలిక్యూల్ నాకు ల్యాకింగ్. అండ్ కమింగ్ టు నెక్స్ట్ న్యూక్లియోటైడ్ బీకి బీ బేస్ ఉంది, తర్వాత బీ షుగర్ మాలిక్యూల్ ఉంది అండ్ బీ ఫాస్ఫేట్ కూడా ఉంది. అండ్ అలాగా మన న్యూక్లియోటైడ్ ఉంది. సో మనకి 5' దగ్గర OH ఉంది కానీ ఫాస్ఫేట్ మాలిక్యూల్ లేదు. సో ఇక్కడ నాకు ఫాస్ఫేట్ మాలిక్యూల్ కావాలి. ఓకే, ఎస్. సో ఇప్పుడు నేను ఈ ఫాస్ఫేట్ మాలిక్యూల్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నానంటే పక్కనున్న ఎడిషన్ ప్లస్ అయిన తర్వాత ఉన్న చూడండి, దట్ ఈస్ ATP మాలిక్యూల్ స్ట్రక్చర్. సో దాంట్లో ఇఫ్ యూ కెన్ సీ యూ హ్యావ్ 3 ఫాస్ఫేట్, ఆల్ఫా, బీటా అండ్ గామా రౌండ్ చేసింది చూడండి. గామా ఫాస్ఫేట్ అనేది మనకి ఇప్పుడు ఆ ఫాస్ఫేట్ మాలిక్యూల్ ట్రాన్స్ఫర్ అవుతుంది టు ఆర్ పాలీన్యూక్లియోటైడ్. కింద పిక్చర్లో చూస్తే మీకు కనిపిస్తుంది ఆల్ఫా అండ్ బీటా ఫాస్ఫేట్స్ మాత్రమే ఉన్నాయి ATPలో, దట్ ఈస్ ఫార్మింగ్ ADP. ఓకే, అండ్ గామా ఫాస్ఫేట్ ట్రాన్స్ఫర్ అయ్యింది, మీకు అండర్లైన్ చేసింది చూడండి. సో ఏ ప్లేస్లో మీకు క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మీకు 5' దగ్గర ఫాస్ఫేట్ మాలిక్యూల్ రెడీ అయిపోయింది. కెమికల్ రియాక్షన్గా చూస్తే ATP ప్లస్ 5-D-phosphO-DNA అంటే ఫాస్ఫేట్ ఉండాలి యాక్చువల్గా 5' endలో. ఓకే, అక్కడ లేదు, అందుకే మనం 5-D-phosphO-DNA అంటున్నాము, 5' D-phosphO-DNA. సో ATP ప్లస్ 5-D-phosphO-DNA గివ్స్ రైజ్ టు ADP ప్లస్ 5-phospho-DNA. అండ్ రియాక్షన్ సబ్స్ట్రేట్స్ చూసుకుంటే ఆ సబ్స్ట్రేట్స్ నథింగ్ బట్ కనిపిస్తున్నాయి ATP అండ్ 5-D-phosphO-DNA, వేరాస్ ప్రోడక్ట్స్ వచ్చేసి ADP అండ్ 5-phospho-DNA. సో మన T4 or T7 ఎనీథింగ్. PNK అంటే పాలీన్యూక్లియోటైడ్ కైనేజ్. పాలీన్యూక్లియోటైడ్ కైనేజ్ ఆల్రెడీ ఫంక్షన్ చూసాం, దట్ ఈస్ ఫాస్ఫేట్ మాలిక్యూల్ని 5' end of DNAకి ట్రాన్స్ఫర్ చేస్తుంది అనేసి. అండ్ అదర్ దాన్ దాట్ వాట్ ఆర్ ది థింగ్స్? ఓకే, 2 ఎంజైమాటిక్ రియాక్షన్స్లో catalyze చేస్తుంది మన PNK. వన్ ఈస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ gamma phosphate from ATP to 5' hydroxyl terminus of DNA or RNA. The second one is removal of phosphate molecule from 3' end of any nucleic acid. దిస్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ATP. అంటే మన 3' దగ్గర OH ఉండాలి జనరల్గా, అలాంటిది ఒక ఫాస్ఫేట్ కనుక ఉంటే ఫాస్ఫేట్ రిమూవ్ చేయడం కూడా మన పాలీన్యూక్లియోటైడ్ కైనేజ్ డ్యూటీ. స్ట్రక్చర్ మన PNK అనేది హోమోటెట్రామర్, అంటే ఇట్ కంటైన్స్ 4 monomers. టెట్రామర్ అంటే 4 monomers. ఓకే, ఆ హోమో అని ఉంది అంటే ఆల్ ది 4 monomers ఆర్ సిమిలర్. సో ఒక్కొక్క అన్ని మోనోమర్స్ సేమ్ అంటున్నాం కాబట్టి ఒక మోనోమర్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో 1 monomer ఈజ్ మేడ్ అప్ ఆఫ్ 2 distinct paths or domains, that is N and C. Okay, N domain, C terminal domain, N terminal domain, C terminal domain. Okay, these are made up of alpha and beta helices, and N terminal వచ్చేసి 1 to 148 రెసిడ్యూస్ ఉంటుంది, అండ్ C టర్మినల్కి వచ్చేసి 158 to 301 రెసిడ్యూస్ ఉంటుంది, తో మేడ్ అయి ఉంటుంది. కింద పిక్చర్స్ చూడండి, C terminal and N terminal pictures రెండు కలిసి ఉన్నట్టు. ఓకే, దట్ ఫార్మ్స్ ఎ మోనోమర్ అండ్ కైనేజ్ ఫాస్ఫేటేజ్ అని. ఓకే, N terminal demonstrates kinase activity and C terminal demonstrates phosphatase activity. నేను ఇందాక ప్రీవియస్ స్లైడ్లో మనం చూసాం 2 functions, ఒకటి ఫాస్ఫేట్ యాడ్ చేయటం 5' end దగ్గర, ఇంకొకటి 3' end దగ్గర ఫాస్ఫేట్ రిమూవ్ చేయటం, దట్ ఈస్ ఫాస్ఫేటేజ్. ఓకే, యాడ్ చేయటంని ఆ యాక్టివిటీని కైనేజ్ అంటాము. ఓకే, సో N టర్మినల్ కైనేజ్ యాక్టివిటీ ఉంటుంది, C టర్మినల్లో ఫాస్ఫేటేజ్ యాక్టివిటీ ఉంటుంది. ఇప్పుడు కైనేజ్ డొమైన్ గురించి చూద్దాం. అంటే
ఎన్ టర్మినల్ డొమైన్ గురించి చదువుతున్నాం. దిస్ ఇస్ కంపోజ్డ్ ఆఫ్ 148 రెసిడ్యూస్, 1 to 148 రెసిడ్యూస్ ఉంటాయని చదువుకున్నాం ఆల్రెడీ. అండ్ దిస్ ఇస్ మేడప్ ఆఫ్ 4 బీటా స్ట్రాండ్స్ దట్ ఆర్ ప్యారలీ అరేంజ్డ్. కింద మీరు పిక్చర్ చూస్తుంటే రెడ్ కలర్ పిక్చర్లో యూ హ్యావ్ సమ్ యారో మార్క్స్తో ఉన్నాయి చూడండి. ఓకే, దోస్ ఆర్ నథింగ్ బట్ షీట్స్. ఓకే, ఆ యారో మార్క్ ఇండికేట్స్ దే ఆర్ ఇన్ ప్యారలల్ డైరెక్షన్, ఒకే డైరెక్షన్లో అరేంజ్ అయి ఉన్నాయి అనేసి యారో మార్క్స్తో రిప్రజెంట్ చేసాం. అండ్ స్క్వేర్ షేప్లో ఉన్నాయి కదా, సో దట్ ఈస్ నథింగ్ బట్ షీట్స్. సో షీట్స్ అనేవి, బీటా షీట్స్ అనేవి మీకు అలా అరేంజ్ అయినాయి అండ్ ప్యారలల్ డైరెక్షన్. ఓకే, ఇన్ వాట్ టోపాలజీ అంటే 4 1 3 2, 1 2 3 4లో అరేంజ్ అవ్వలేదు. 4 బీటా 4 ఫస్ట్, తర్వాత బీటా 1, తర్వాత బీటా 3, తర్వాత బీటా 2. ఓకే, 4 1 3 2 టోపాలజీలో అరేంజ్ అయ్యాయి. అండ్ ఫాలోడ్ బై ఆల్ఫా హెలిసెస్. ఆల్ఫా హెలిసెస్ వచ్చేసి యాక్చువల్లీ టోటల్ 6 ఉంటాయి. దాంట్లో 4 మాత్రం మన బీటా షీట్స్తో అరేంజ్ అయి ఉంటాయి అండ్ 2 మాత్రం లాస్ట్లో యాడ్ అవుతాయి. ఈ 4 ఆల్ఫా హెలిసెస్ వచ్చేసి మీకు టోపాలజీ సేమ్ 4 1 3 2లోనే అరేంజ్ అవుతాయి, సిమిలర్ టు బీటా షీట్స్. అండ్ ద లాస్ట్ 5 and 6 మీకు ఎండ్లో యాడ్ అయినాయి చూసుకోండి. కైనేజ్ డొమైన్ స్ట్రక్చర్ చూస్తాము, దట్ ఈస్ ఎన్ టర్మినల్ స్ట్రక్చర్ చూస్తాము. ఇప్పుడు ఫాస్ఫేటేజ్ డొమైన్ అంటే సి టర్మినల్ డొమైన్. దీంట్లో మనకి లాస్ట్ 143 రెసిడ్యూస్తో మేడ్ అయి ఉంటుంది, దట్ ఈస్ నథింగ్ బట్ ఎమైనో యాసిడ్స్ అనుకోవచ్చు. అండ్ 5 బీటా షీట్స్ దట్ ఆర్ ప్యారలీ అరేంజ్డ్ సేమ్ డైరెక్షన్లో. ఓకే, విత్ టోపాలజీ వచ్చేసి 11 10 5 8 9. ఇక్కడ చూస్తే మీకు 6 and 7 మిస్సింగ్ బీటా షీట్స్. ఓకే, బీటా 6 and బీటా 7 మిస్సింగ్. నెక్స్ట్ స్లైడ్లో పిక్చర్ ఉంది చూద్దరు కానీ. యా, సో ఈ 5 బీటా షీట్స్ అనేవి ప్యారల్గా అరేంజ్ అయినాయి ఇన్ ద టోపాలజీ 11 10 5 8 9. ఓకే, అండ్ ఆల్ఫా షీట్స్ వచ్చేసి 4 ఆల్ఫా షీట్స్ అరేంజ్ అయి ఉంటాయి. దట్ ఈస్ ఇన్ ది టోపాలజీ 10 7 8 9. అండ్ మనకి ఇందాక అనుకున్నాము 2 బీటా షీట్స్ మిస్సింగ్ అనేసి, బీటా 6 and బీటా 7. సో ఈ బీటా 6 and బీటా 7 వచ్చేసి బీటా స్ట్రాండ్ 5 అండ్ ఆల్ఫా 7 మధ్యన ఈ రెండు ఒక స్మాల్ 2 స్టాండర్డ్ షీట్ని యాంటీ ప్యారలల్గా ఫామ్ చేస్తాం. సో పిక్చర్లో మీకు బాగా కనిపిస్తుంది. 6 and 7 చూడండి, 5 బీటా షీట్ అండ్ 7 హెలిక్స్ మధ్యన ఒక లూప్ లాగా ఫామ్ అయినాయి. అండ్ ద టోపాలజీ ఆఫ్ దేర్ అరేంజ్మెంట్స్ ఆఫ్ బీటా షీట్స్ అండ్ ఆల్ఫా హెలిసెస్ మీరు చూస్తున్నారు ఇక్కడ. అండ్ ఈ రెండు కంబైన్డ్ దే ఆర్ లింక్డ్ బై 5 and 6 ఆల్ఫా హెలిసెస్ ఆఫ్ ఎన్ డొమైన్, ఎన్ టర్మినల్ డొమైన్. ఓకే, సో ఈ రెండు ఎన్ టర్మినల్ డొమైన్ అండ్ సి టర్మినల్ డొమైన్, ఈ రెండు మీకు ఇలా క్లబ్ అయినాయి పక్కన పిక్చర్లో టువర్డ్స్ ది రైట్. ఇలా మన మోనోమర్ అనేది ఎన్ అండ్ సి టర్మినల్ కాంబినేషన్తో ఒక మోనోమర్ ఫామ్ అవుతుంది. అలా 4 మోనోమర్స్ విచ్ ఆర్ సిమిలర్ టు ఈచ్ అదర్ అవి మొత్తం అరేంజ్ అయ్యి కంప్లీట్ డిఫరెంట్ అలైన్మెంట్స్లో ఫోల్డ్ అయ్యి ఫైనల్గా మీకు హోమోటెట్రామర్ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది. సో మీకు ఇక్కడ పేరులోనే మీకు 2 యాక్టివిటీస్ ఉన్నాయి మన ఎంజైమ్కి. వన్ ఈజ్ ఫాస్ఫేటేజ్ యాక్టివిటీ, ఇంకోటి కైనేజ్ యాక్టివిటీ. కైనేజ్ అంటే అడిషన్ ఆఫ్ ఫాస్ఫేట్, ఫాస్ఫేటేజ్ అంటే రిమూవల్ ఆఫ్ ఫాస్ఫేట్. ఓకే, 5' దగ్గర యాడ్ అవుతుంది, 3' దగ్గర రిమూవ్ అవుతుంది. ఓకే, జస్ట్ రిమెంబర్. సో పేరులోనే మనకు అర్థమైపోతుంది. కైనేజ్ యాక్టివిటీ జరుగుతుందంటే ఎక్కడ జరుగుతుంది? ఇట్స్ నథింగ్ బట్ ఎన్ టర్మినల్ దగ్గర యాక్టివ్ సైట్లో జరుగుతుంది. ఓకే, అండ్ ఫాస్ఫేటేజ్ యాక్టివిటీ జరుగుతుందంటే ఇట్స్ గోయింగ్ అండర్ సి టర్మినల్. ఓకే, ఇప్పుడు మనం 2 యాక్టివిటీస్లో ఒక యాక్టివిటీ చూసుకుందాం, దట్ ఈస్ కైనేజ్ యాక్టివిటీ. సో కైనేజ్ యాక్టివిటీ ఎక్కడ జరుగుతుంది? ఎన్ టర్మినల్ డొమైన్లో జరుగుతుంది, అట్ యాక్టివ్ సైట్. ఈ యాక్టివ్ సైట్ అనేది టనల్ షేప్లో ఉంటుంది. పిక్చర్స్ దొరకలేదు, జస్ట్ ఇమాజిన్. అండ్ మన 4 హెలిసెస్ ఉంటాయి చూడండి, ఇంటర్ కనెక్టింగ్. సో ఈ 4 హెలిసెస్ అనేవి ఒక లిడ్ లైక్ స్ట్రక్చర్ ఫామ్ చేస్తుంది ఓవర్ ది కైనేజ్ యాక్టివ్ సైట్ అనమాట, దేర్ బై గివింగ్ ఎ పాజిటివ్ ఛార్జ్ టు ది టనల్. నెక్స్ట్ ఇప్పుడు ట్రాన్స్ఫర్ రియాక్షన్ జరగాలంటే డోనర్ కావాలి. వాట్ ఈస్ దట్? ఏటీపీ. సో ఏటీపీ గామా ఫాస్ఫేట్ అనేది డొనేట్ అవుతుంది, ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, టు 5' టర్మినస్ ఆఫ్ పాలీన్యూక్లియోటైడ్, రైట్. సో ఇప్పుడు మనం ఏటీపీ తీసుకుందాం. సో ఏటీపీ వచ్చి అటాచ్ అవ్వాలి అక్కడ యాక్టివ్ సైట్ దగ్గర. సో అది వచ్చి బరీ అవుతుంది. ఏది? ఫాస్ఫేట్ టైల్ ఆఫ్ ఏటీపీ వచ్చేసి బరీ అవుతుంది. ఎక్కడ అంటే బిట్వీన్ టన్నల్ లిడ్ అండ్ యాక్టివ్ సైట్ మధ్యన. ఇది 1 end ఆఫ్ టన్నల్లో జరుగుతుంది అనుకుందాం. అండ్ ది సేమ్ రియాక్షన్కి మనకి 5' టర్మినస్ కావాలి. ఓకే, అక్కడ ఓహెచ్ ఉంటుంది. జనరల్గా ఫాస్ఫేట్ ఉంటే అసలు ఈ రియాక్షన్ అవసరం లేదు. ఓకే, ఓహెచ్ ఉంటుంది, అక్కడ మనం ఫాస్ఫేట్ అనేది ట్రాన్స్ఫర్ చేయాలి. సో మన ఈ 5 టర్మినస్
పాలీన్యూక్లియోటైడ్ యొక్క 5 టర్మినస్ అనేది ది అదర్ ఎండ్ ఆఫ్ ది టన్నల్ ఓపెనింగ్ దగ్గర అటాచ్ అవుతుంది. ఓకే, మనకి ఏటీపీ అనేది ఒక ఎండ్ దగ్గర అటాచ్ అయింది అండ్ ది అదర్ ఎండ్ దగ్గర 5 టర్మినస్ ఆఫ్ పాలీన్యూక్లియోటైడ్ అనేది అటాచ్ అవుతుంది. అండ్ మన ఏటీపీ ఫాస్ఫోడోనర్ ఇంకా 5' OH దగ్గర ఫాస్ఫో యాక్సెప్టర్ దగ్గర ఈ రెండు అటాచ్ అయినాయి కదా, ఈ రెండిట్ల మధ్యన డిస్టెన్స్ వచ్చేసి 3.3 యాంగ్స్ట్రామ్స్ అండ్ దే ఫేస్ ఈచ్ అదర్. సో ఆ టైంలో మన ఈ ఫాస్ఫేట్ గ్రూప్ అనేది గామా ఫాస్ఫేట్ అనేది ఏటీపీ నుంచి మన 5' OH ప్లేస్లోకి వెళ్ళి ట్రాన్స్ఫర్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఫాస్ఫేటేజ్ డొమైన్, దట్ ఈస్ సి టర్మినల్ డొమైన్. సో సి టర్మినల్ డొమైన్లో మనకి ఒక కాంపాక్ట్ స్ట్రక్చర్ ఉంటుంది విత్ అసిడిక్ లెఫ్ట్. సో దాంట్లో మన యాక్టివ్ సైట్ ఉంటుంది అండ్ ఆ సైట్లోనే మన 3' దగ్గర ఉన్న ఫాస్ఫేట్ అనేది రిమూవ్ చేయబడుతుంది. ఈ పిక్చర్లో చూస్తే మీకు 4 మోనోమర్స్ అనేవి అరేంజ్ అయినాయి. సో ఒక్కొక్క మోనోమర్ గురించి ఇప్పుడు చదవం మనం. ఒక్కొక్క యాక్టివిటీ, ఒక ఎన్ టర్మినల్ సి టర్మినల్స్ యాక్టివిటీస్ ఆ రెండు కలిపి ఒక మోనోమర్ ఫామ్ అవుతుంది. అలాగా 4 మోనోమర్స్ కలిపితే మన హోమో టెట్రామర్ అనే ఫామ్ అవుతుంది. దట్ ఈస్ పాలీన్యూక్లియోటైడ్ కైనేస్ ఎంటైర్ ఎంజైమ్. ఓకే, సో అలా ప్లేస్ అయినవి సో అలైన్మెంట్స్ అన్ని మారి ఫోల్డ్ అయ్యి ఐ సెడ్ ఒక కాంపాక్ట్ స్ట్రక్చర్లో ఫామ్ అవుతుంది. Okay, that is our third image. Okay, that is nothing but the structure of polynucleotide kinase. మన పాలీన్యూక్లియోటైడ్ కైనేజ్ ఎంజైమ్ యాక్టివిటీ అనేది 2 రియాక్షన్స్ జరుగుతుంది, 2 టైప్స్లో. ఒకటి ఫార్వర్డ్ రియాక్షన్ అండ్ అదర్ వన్ ఇస్ ఎక్స్చేంజ్ రియాక్షన్. ఫార్వర్డ్ రియాక్షన్ మనం ఫస్ట్ నుంచి చదువుకుంటుంది. సో గామా ఫాస్ఫేట్, ఏటీపీలో ఉన్న గామా ఫాస్ఫేట్ అనేది 5' అండ్ OH దగ్గరికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, సో జనరల్గా మనకి పాలీన్యూక్లియోటైడ్ దగ్గర 5' ఏరియాలో మనకి ఫాస్ఫేట్ లేదంటే జస్ట్ బికాస్ ఇట్ ఈస్ ఐదర్ డన్ బై కెమికల్ సింథసిస్ ఆర్ ఎల్స్ డీఫాస్ఫోరిలేషన్ రియాక్షన్ అయినా జరిగి ఉండాలి. సో లాస్ట్ టైం మనం DNA లైగేజ్లో న్యూక్లియోఫిలిక్ అటాక్ అనేది చూసాము. ఓకే, సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ 5' OHకి అండ్ గామా ఫాస్ఫేట్కి మధ్యన న్యూక్లియోఫిలిక్ అటాక్ అనేది జరుగుతుంది అండ్ ఫాస్ఫేట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ టు 5' ఎండ్. ఓకే, ఇందాక మన ఫార్వర్డ్ రియాక్షన్లో ఖచ్చితంగా ఎనర్జీ రిక్వైర్డ్, దట్ ఈస్ ఏటీపీ. ఓకే, ఇప్పుడు ఎక్స్చేంజ్ రియాక్షన్లో వచ్చేసి మనకి డైరెక్ట్గా ఎనర్జీ అనేది మనం ఏం యూటిలైజ్ చేయట్లేదు, బట్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాం. సో మనకి ఈ రియాక్షన్ మనకి రేడియో యాక్టివ్ అంటే లేబులింగ్ కోసం రేడియో యాక్టివ్ ఫాస్ఫేట్ గ్రూప్ లేబుల్ చేయాలనుకున్నప్పుడు మనకి ఇది హెల్ప్ అవుతుంది. సో దీంట్లో ఏంటంటే మీరు ఏదైతే టార్గెట్ డిఎన్ఏకి లేబుల్డ్ రేడియో యాక్టివ్ ఫాస్ఫేట్ గ్రూప్ యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ టార్గెట్ డిఎన్ఏ 5' మనం ఎక్సెస్ ఆఫ్ ఏడిపి మాలిక్యూల్స్తో ఇంక్యుబేట్ చేస్తారు. ఓకే, ఇంక్యుబేట్ చేసినప్పుడు అక్కడ ఉన్న ఫాస్ఫేట్ మాలిక్యూల్ అనేది మన న్యూక్లిక్ యాసిడ్ నుంచి ఏడిపికి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఏటీపీ అనేది ఫామ్ అవుతుంది. ఏడిపి విత్ ఫాస్ఫేట్ మాలిక్యూల్ ఏటీపీ ఫామ్ అయిపోతుంది. సో ఇప్పుడు మళ్ళీ నార్మల్ ఫార్వర్డ్ రియాక్షన్ జరుగుతుంది. సో మనం రేడియో యాక్టివ్ అనుకున్నాం కదా, సో ఇప్పుడు మన పాలీన్యూక్లియోటైడ్ కైనేజ్ అనేది ఫార్వర్డ్ రియాక్షన్ ద్వారా మన ఫాస్ఫేట్ మాలిక్యూల్ దట్ ఈస్ రేడియో లేబుల్డ్ అనేది మళ్ళీ న్యూక్లిక్ యాసిడ్కి టార్గెట్ చేసి ట్రాన్స్ఫర్ చేసి పంపిస్తుంది. ఫాస్ఫోరిలేషన్ ఎఫిషియన్సీ, రియాక్షన్ ఎఫిషియన్సీ అనేది ఎక్స్చేంజ్ రియాక్షన్లో కొంచెం తక్కువ ఉంటుంది when compared to forward reaction. And let's see some major uses of polynucleotide kinase. మనం ఆల్రెడీ DNA లైగేస్లో డిస్కస్ చేసాము. లింకర్స్ అండ్ అడాప్టర్స్ మనం జాయిన్ చేయడానికి లైగేస్ యాక్టివిటీ కావాలనుకుని అక్కడ చదివాము. ఓకే, అసలు లైగేస్ యాక్టివిటీ అనేది జరగాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 3' ఎండ్లో మనకి OH అండ్ 5' ఎండ్లో ఫాస్ఫేట్ ఉండాలి. అలాంటిదప్పుడు మనకి 5' ఫాస్ఫేట్ లేదు అంటే వీల్ హ్యావ్ దిస్ ఆర్ పాలీన్యూక్లియోటైడ్ కైనేజ్ ఎంజైమ్ దట్ విల్ ట్రాన్స్ఫర్ ది ఫాస్ఫేట్ మాలిక్యూల్ టు 5' ఎండ్. అలాగే మనకి ఒకవేళ PCR రియాక్షన్ ద్వారా వచ్చిన ప్రోడక్ట్స్ నాన్ ఫాస్ఫోరిలేటెడ్ ప్రైమర్స్ ద్వారా జనరేట్ చేస్తుంటే కనుక అప్పుడు మళ్ళీ మనం పాలీన్యూక్లియోటైడ్ కైనేజ్ ద్వారా మన ఫాస్ఫేట్ గ్రూప్ అనేది మన ప్రోడక్ట్కి యాడ్ చేసుకోవాలి. అలాగే మనకి రేడియో లేబులింగ్లో కూడా ఇది హెల్ప్ అవుతుంది. ఆల్గోన్యూక్లియోటైడ్స్ లేబులింగ్లోను, ఓకే, హైబ్రిడైజేషన్ ప్రిపరేషన్లోను యూజ్ అవుతుంది.
పాలీన్యూక్లియోటైడ్ కైనేస్ ఎంజైమ్ యాక్టివిటీ అనేది అమోనియం అయాన్స్ ద్వారా ఇన్హిబిట్ అవుతుంది. సో మన డిఎన్ఏ ఎక్స్ట్రాక్షన్ ప్రెసిపిటేషన్స్ అప్పుడు మనము అమోనియం అసిటేట్ అనేది అవాయిడ్ చేయాలి. అలాగే సోడియం క్లోరైడ్ కాన్సన్ట్రేషన్ కానీ ఫాస్ఫేట్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ కానీ 50 మిల్లీమోలార్ కాన్సన్ట్రేషన్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు కూడా మన పిఎన్కే ఎంజైమ్ ఇన్హిబిట్ అవుతుంది. పిఎన్కే ఎంజైమ్ అనేది గ్యాప్స్కి అండ్ నిక్స్ మధ్యన మనం లాస్ట్ టైం లైగేస్ వీడియోలో చూసాము. ఓకే, వాటి దగ్గర బాగా యాక్టివ్గా ఉంటుంది. ఎండ్ ప్రాసెసింగ్ ఎంజైమ్ కింద బాగా యూజ్ అవుతుంది. లాస్ట్ టైం మనం చూసాము లైక్ ఎండ్స్ అనేవి ప్రాసెస్ చేయడానికి మన పాలీన్యూక్లియోటైడ్ కైనేస్ అనేది చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ ఇన్ డిఎన్ఏ రిపేర్ పాత్వేస్. లాస్ట్ టైం మనం సింగిల్ స్టాండర్డ్ బైండింగ్ రిపేర్, బ్రేక్ రిపేర్, అలాగే డబుల్ స్టాండ్ బ్రేక్ రిపేర్స్ చూసాము. సో యూ కెన్ ఇంక్లూడ్ దాట్ మ్యాటర్ ఈవెన్ పాలీన్యూక్లియోటైడ్ కైనేస్ ఎంజైమ్. పిఎన్కే మెయిన్ ఫంక్షన్ మనం ఆల్రెడీ చూసాము. 3' ఎండ్ దగ్గర ఫాస్ఫేట్ ఉంటే కనుక అది 3' OH కింద కన్వర్ట్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం 5' ఎండ్ దగ్గర OH ఉంటే అది 5' దగ్గర ఫాస్ఫేట్ కింద కన్వర్ట్ చేస్తుంది. అండ్ దిస్ కెన్ బి ఫర్దర్ యూస్ఫుల్ ఫర్ లైగేషన్ రియాక్షన్. మనం ఆల్రెడీ ఇంతకు పాయింట్లో చూసాము మన పిఎన్కే అనేది రేడియాక్టివ్ లేబులింగ్కి హెల్ప్ అవుతుంది అనేసి. సో అలా చేసినప్పుడు అది న్యూక్లిక్ యాసిడ్ స్ట్రక్చర్ అనాలిసిస్ కోసం మాలిక్యులర్ క్లోనింగ్ అండ్ న్యూక్లిక్ యాసిడ్ సీక్వెన్సింగ్ కోసం యూస్ అవుతుంది.